హే గైస్, నేను మీ జాస్ని. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. ఇవాటి వీడియో ఏంటంటే ఏయూ రియల్ టాక్. అంటే ప్రతిసారి నేను చెప్తున్నాను, అలా కాకుండా ఏయూ స్టూడెంట్ చేత ఇంకొకరి చేత చెప్పిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో హాయ్ ఎవ్రీబడి, నా పేరు లిస్బెట్. నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాను. ఐఎమ్ ఫ్రమ్ మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నువ్వు ఆంధ్ర యూనివర్సిటీనే ఎందుకు చూస్ చేసుకున్నావు? అలా బేసిక్లీ ఏం లేదు. నాకు మా ఇంటర్లో మా ప్రిన్సిపల్ సార్ అనిల్ కుమార్ సార్ చెప్పారు అబౌట్ ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో అది 84th బెస్ట్ కాలేజ్. సో ఇంకా అలా చేర్చుకున్నాను. తర్వాత మెరైన్ తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అంటే అది కొంచెం కొత్తగా ఉంది కదా, నార్మల్ సిఎస్సి సివిల్ మెకానికల్ కాకుండా కొంచెం యునీక్ అలాంటి. అలా హాస్టల్ వేసుకోవాలని నువ్వు? ఐఎమ్ హాస్టలర్. హాస్టలర్ అంటే హాస్టల్లో ఎలా ఉంటుంది అది కొద్దిగా చెప్తావా? హాస్టల్ లైఫ్ ఇస్ వెరీ మెమరబుల్ లైఫ్. హాస్టల్ నుండే వెళ్తే బాగుంటుంది. ఐ మీన్ ఇప్పుడు చదువు విషయంలోనా లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎంజాయింగ్ అన్నీ హాస్టల్లోనే. ఐ మీన్ చాలా బాగుంటుంది, మంచి ఎన్వైర్న్మెంట్ ఉంది. ప్లస్ దే వల్ల మంచి బ్యాచ్మేట్స్ కూడా ఉన్నారు. సో ఐ ప్రిఫర్ హాస్టల్ లైఫ్. నీకు సబ్జెక్ట్స్ వైజ్ ఫ్యాకల్టీ వైజ్ ఎలా ఉంది కాలేజ్లో? మాకు మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ మెరైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే మాకు జస్ట్ కొంత ఫ్యాకల్టీ ఉన్నారు. కొన్ని మెంబర్సే అన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమం కవర్ చేస్తారు. అండ్ ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళకి ఉన్న గ్రిప్ చాలా గ్రేట్. అన్నీ మేనేజ్ చేస్తున్నారు బీటెక్ నుంచి ఎంటెక్ వరకు. సో వాళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీకి. మీ మెరైన్ ఇంజనీరింగ్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? మా మెరైన్ ఇంజనీరింగ్ ఇట్స్ బేసిక్లీ బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్. సో మెరైన్ ఇంజనీరింగ్ అండ్ నేవల్ ఆర్కిటెక్చర్లో ఫస్ట్ ఇయర్లో బేసిక్ షిప్ థియరీ అండ్ ఇంట్రడక్షన్ టు నేవల్ ఆర్కిటెక్చర్ మా కోర్ సబ్జెక్ట్స్. ఇంకా నార్మల్ కామన్ ఉంటుంది, మ్యాథ్స్ 1 మ్యాథ్స్ 2 ఇంకా ఫిజిక్స్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అంతా నార్మల్ కామన్ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో ఇండస్ట్రీ 4.2 అంతే. ఇంకా మిగతాది కామన్ సబ్జెక్ట్స్. ల్యాబ్స్ కూడా మ్యాక్సిమం అన్ని కామనే ఉంటాయి మాకు. మీకు ప్రోగ్రామింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా? మాకు ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో సి ఉంది, సి ప్రోగ్రామింగ్. మంచి మేడం వచ్చి చెప్పారు, అందరూ మంచిగా చదువుకున్నాం. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే అవుతాయి. మంచిగానే వస్తాయి. మెరైన్కి సంబంధించిన మిగతా బ్రాంచెస్ కూడా అంటే నాకు అంత ఐడియా లేదు. కానీ మెరైన్ ఇంజనీరింగ్ వైపు అంటే మనం సొంతంగా వెళ్ళాలి. నేవల్ ఆర్కిటెక్చర్ అంటే మ్యాక్సిమం కంపెనీస్ వస్తాయి, స్వాన్ సీటెక్ అలాంటి కంపెనీస్ వస్తాయి. కానీ మెరైన్ ఇంజనీరింగ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ దట్ సైడ్, ఇప్పుడు మర్చెంట్ నేవీ అవన్నీ అంటే మనం ఓన్గా వెళ్ళాలి, సెల్ఫ్ అప్లికేషన్ లైక్ అవుట్ ఆఫ్ క్యాంపస్ తీసుకోవాలి. మెరైన్ ఇంజనీరింగ్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి ఇప్పుడు వరకు జరిగిన వాటిలో? ఇది యూజ్ అవుద్ది బయటకు వెళ్తే అనుకున్నాను. నాకు మంచిగా బాగా అర్థమైంది ఇంట్రడక్షన్ టు నేవల్ ఆర్కిటెక్చర్ ఫస్ట్ ఇయర్లో. అది నాకు చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అప్కమింగ్ వాళ్ళకి నువ్వేం చెప్తావు? అంటే ఏయూలో చదివితే ఎలా ఉంటుంది? నార్మల్గా మనం చదువుతున్నాం కదా, వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ అలానే ఫ్యాకల్టీ టీచింగ్ ఇవన్నిటిని బట్టి అప్కమింగ్ వాళ్ళకి వస్తే ఎలా ఉంటుంది? ఫ్యూచర్ బాగుంటుందా? అలా ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఐ మీన్ నాట్ బాగానే ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. మా డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి ఇంకా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ మా జూనియర్స్కి చాలా బాగా చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నారు. చాలా డెవలప్మెంట్స్ ఉంటుంది మా డిపార్ట్మెంట్లో. అయితే చాలా ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ ఉంది. అండ్ ఇంటర్న్షిప్స్ వైజ్ కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మా డిపార్ట్మెంట్కి రావడానికి. అంటే వేరే వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు మాకు ప్రొఫెసర్ ఆన్ ప్రాక్టీస్ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు, గిరి సార్ అని. సో ఆయన్ని కలవడానికి ఏ బ్రాంచ్ నుంచి అయినా మా డిపార్ట్మెంట్ దగ్గరే ఉంటారు. సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్కి ఏ డిపార్ట్మెంట్ అయినా మా డిపార్ట్మెంట్కి వచ్చి నేర్చుకుంటారు. అలానే నెట్వర్కింగ్ వైజ్ బ్రాండింగ్ అన్నీ బాగుంటుంది మా డిపార్ట్మెంట్లో.
తర్వాత అదర్ కంపేర్ టు అదర్ కాలేజెస్ మన కాలేజ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మన కాలేజ్లో ఉన్న బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది చదువుకోవడానికి. ప్లస్ ఎప్పుడైనా పీర్స్ మన సీనియర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న అచీవ్మెంట్స్కి రీచ్ అవ్వడానికి మన టార్గెట్స్ పెట్టుకోవాలి. అండ్ ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వెరీ హెల్ప్ఫుల్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మన కాలేజ్లో అంటే అందరు అనుకునేది ఏంటంటే కంపేర్ టు అదర్ కాలేజెస్ మన కాలేజ్లో ఏదైనా దేనికైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వను కానీ అంటే ఇంకేదైనా అడ్వాన్స్డ్ కోచింగ్లో నేర్చుకోవడానికి కానీ ఎక్కువ టైం దొరుకుద్ది అని అనుకుంటున్నారు. అది నిజమే అంటావా? నిజమే. మనకు అంత ఫస్ట్లో అంత ప్రెషర్ ఏమి ఉండదు చదువుకోవడానికి. అండ్ ఫస్ట్లో జస్ట్ మేబీ హాఫ్ డేసే ఉంటాయి మ్యాక్సిమం. సో మిగతా హాఫ్ డేస్ మీరు మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఇవి ఈజీలీ 5 hours కన్నా ఎక్కువే ఉంటాయి మనకి రోజులో ప్రతి డే చూసుకోవడం. ఇంకా మన ప్లానింగ్ బట్టి ఉంటుంది. మనం మంచిగా ప్లాన్ చేస్తే మనం గోల్కి మనం రీచ్ అవుతాం. మెరైన్ ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి జాబ్స్ వస్తాయి? మెరైన్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే ఇప్పుడు మర్చెంట్ నేవీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇండియన్ నేవీ ఉంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉంది. అలా అంటే మోర్ ఆఫ్ డిఫెన్స్ సైడ్. మన ఆంధ్ర యూనివర్సిటీలో నువ్వు ఆడిట్ ద్వారా ఎంటర్ అయ్యావా ఎంసెట్ ద్వారా? నేను ఎంసెట్ ద్వారా ఎంటర్ అయ్యాను. నువ్వు ఎంసెట్ ద్వారా ఎంటర్ అయ్యావు కదా, నీకు ఫీజ్ స్ట్రక్చర్ ఎంత? మా ఫీజ్ 44.5. కానీ దీంట్లో మెరిట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి స్కాలర్షిప్ ఉంటుంది. సో కొంతమంది ఫీజు కట్టకుండానే ఉంటారు. అండ్ తర్వాత ఏంటంటే మెరైన్ ఇంజనీరింగ్లో ఇప్పుడు సి నేర్పించాలన్నావు కదా, నువ్వు అంటే మంచిగా నేర్చుకోగలిగావా సి ప్రోగ్రామింగ్? చాలా మంచిగా నేర్చుకోగలిగాను. మేము సొంతంగా ప్రోగ్రామ్స్ కూడా రాసుకున్నాం. అది మాకు అంటే దేవుడి వల్ల మంచి టీచర్ పెట్టారు, శ్రీగీత మ్యామ్. మేడం చాలా బాగా చెప్పారు. అండ్ కంబైన్డ్ స్టడీస్ వల్ల ఇంకా చాలా బాగా నేర్చుకోగలిగాం. అండ్ మంచిగా రాసాం. మంచిగా నేర్చుకున్నాం. మనకి ఇప్పుడు మిడ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి దాని గురించి అంటే ఫ్యాకల్టీ మిడ్ ఎగ్జామ్స్కి క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి, ఎలాగా కూర్చోబెడతారు కదా 1 by 1 కూర్చోబెడతారు కదా, అలాగా దాని గురించి కొద్దిగా చెప్తావా? అసలు అంటే టఫ్గా ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా, పర్వాలేదా? ఫస్ట్ ఇయర్లో అయితే మనకి షెడ్యూల్ ఉంటుంది. మిడ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంకి అంటే ఆ టైంకి జరిగిపోతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అయితే మిడ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ బట్టి ఉంటుంది. అంటే షెడ్యూల్ ఉంది కానీ షెడ్యూల్లో టైమింగ్స్ మన ప్రొఫెసర్స్ ఫ్రీ టైం చూసి పెడతారు. క్వశ్చన్ పేపర్స్ అంటావా, అది చాలా బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ. కొంతమంది అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు. కొంతమంది జస్ట్ సిలబస్ చదువుకోండి, క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. కొన్ని ప్రొఫెసర్లు అయితే వాళ్ళు చెప్పిన నోట్స్లోనే ఉంటుంది. ఇంకా కొంత ప్రొఫెసర్స్ అయితే వాళ్ళు కొంత సిలబస్ ఇస్తారు కానీ మనమే ఇంకొంచెం అంటే గో బియాండ్ ద క్లాస్ అని ఇంకొంచెం ఎక్స్ట్రా చదువుకొని వెళ్తే మనకి బెనిఫిట్. అక్కడ ఒకటో రెండో క్వశ్చన్లు ఉంటాయి అవుట్ ఆఫ్ సిలబస్. సో మీకు మనకి ఎక్స్ట్రా మార్క్స్ రావడానికి అది యూజ్ అవుతుంది. సో ఎప్పుడు గో బియాండ్ ద టెక్స్ట్ బుక్ అంటారు కదా, అలా. సెమ్ పేపర్స్ నార్మల్. అందరూ ఏమంటారంటే కంపేర్ టు అదర్ కాలేజెస్ మన కాలేజ్కి సిజిపిఏ కొద్దిగా వాళ్ళకన్నా మనకు తక్కువ అనిపిస్తుంది అలా అంటారు చాలామంది స్టూడెంట్స్. లేదు, నార్మల్. అందరిలాగే మనది కూడా. అంటే ఇప్పుడు మనం ఎలా రాస్తాము కదా, ఇప్పుడు ప్రొఫెసర్లు ఏం చేస్తారు, మనం రాస్తే కదా వాళ్ళు మార్క్స్ వేసేది. సో మ్యాక్సిమం ప్రొఫెసర్లు అందరూ మంచి వాళ్ళు. నాట్ దట్ వే, బట్ మనం కూడా మంచిగా రాస్తేనే కదా వాళ్ళు కరెక్ట్ చేసి మనకి పాయింట్స్ వేసేది. సో మన బట్టి ఉంటుంది. తర్వాత హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్, అది చాలామంది అడుగుతున్నారు. హాస్టల్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎంసెట్ వాళ్ళకి అయితే పర్ ఇయర్ రెంట్కి కడితే సరిపోతుంది.
ఒక 8,180 రూపీస్ కడితే సరిపోతుంది. ఆయుట్ వాళ్ళకి 13K సంథింగ్ ఉంటుంది పర్ ఇయర్. ఇంకా పర్ డే ఇప్పుడు కొత్త రీస్ట్రక్చర్ చేశారు మెస్ ఫీజ్, అంటే పర్ డే 78 రూపీస్ పెట్టారు. అండ్ మీరు ఎన్ని డేస్ అబ్సెంట్ అయితే అన్ని ఇంటూ 10 చేయాలి. సో పర్ మంత్ మీకు లైక్ 31 డేస్ ఉంటే 31 × 78 ప్లస్ నంబర్ ఆఫ్ డేస్ అబ్సెంట్. నేనైతే ఇప్పుడు హాస్టల్లోనే ఉంటాను కాబట్టి నాకు 78 పడుతుంది పర్ డే. అండ్ తర్వాత లైక్ మీకు ఎప్పుడైనా ఫెస్టివల్ గురించి అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఎక్కువ ఫెస్టివల్ ఉండవు అని టాక్ అనమాట, అంటే ఆ ఫెస్టివల్ గురించి. ఆంధ్ర యూనివర్సిటీలో ఫెస్ట్లు ఉండవు అని కాదు, అందరికీ ఉండవు అని నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జియో ఇంజనీరింగ్ తీసుకుంటే వాళ్ళకి ప్రతిదీ ఒక ఫెస్ట్ లానే అవుతుంది, అంటే వాళ్ళకి సెమినార్స్ అవుతాయి. మనం బయటికి వాళ్ళందరూ మంచిగా రెడీ అయి వస్తారు. సో మనం అనుకుంటాం వాళ్ళకి ఫెస్ట్లు అన్నీ జరుగుతున్నాయి, కానీ వాళ్ళకి సెమినార్స్ జరుగుతున్నాయి. వాళ్ళ డిపార్ట్మెంటే అంతా. ఇంకా సివిల్ తీసుకుంటే సమ్ యాక్సెస్ అనే ఏదో జరుగుతుంది, అది ప్రతి ఇయర్ జరుగుతుంది. ఇంకా మాకు రీసెంట్గా NSTLతో ఒక లైక్ కొలాబరేషన్ సెమినార్ జరిగింది AU కన్వెన్షన్ హాల్లో. సో మాది మ్యారిటైమ్ కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా మా వాళ్ళు ఉంటారు, మా ప్రొఫెసర్కి కొలాబరేషన్గా ఉంటుంది. లాస్ట్ ఈ సాటర్డే వెళ్ళారు మా 4th years అండ్ మా ఫ్యాకల్టీ అంతా. సో NSTLతో కొలాబరేషన్ చేశారు, ఒక లైక్ పెద్ద సెమినార్ జరిగింది. అంతేకాదు ఇంకా మన డిపార్ట్మెంట్ డేస్ ఉంటాయి. అండ్ ఇంకా మొన్న ఫ్లాష్ మాబ్ జరిగింది. అలానే అంటే అందరికీ ఫెస్ట్లు అంటే మరి అది కొంచెం కష్టమే, బికాస్ ఇట్ ఇస్ గవర్నమెంట్ కాలేజ్. కానీ ప్రతి డిపార్ట్మెంట్ది వాళ్ళది స్పెషాలిటీ, వాళ్ళు సెమినార్ ఉంటుంది, ఇంకా నార్మల్ లెక్చర్స్ ఉంటారు, వాళ్ళ అల్యూమినస్ వస్తారు, అలా చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి. సో మీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంటో దాన్ని బట్టి ఫెస్ట్లు అని అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మెరైన్ ఇంజనీరింగ్లో అంటే మ్యాక్సిమం అది మన కాలేజ్లోనే ఉంది అని నాకు తెలిసి, మీరు వేరే కాలేజ్లో కానీ ఏ కాలేజ్ నాకు తెలియదు అనమాట. లేదు ఉన్నాయా? నో, ఇది ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఉంది అండ్ హియర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. ఈ రెండిట్లోనే ఉన్నాయి మీకు తెలిసి? ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండిట్లోనే ఉన్నాయి. అంటే స్కోప్ ఉంటుందా బయటకు వెళ్తే జాబ్స్కి? ఉంటుంది స్కోప్. అండ్ ప్లస్ మోడీ గారు ఈ మంత్లో చెప్పారు కదా దట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఇన్ షిప్ బిల్డింగ్ సెక్టర్. సో మనకి చాలా స్కోప్ ఉంటుంది. ప్లస్ మనం కూడా ఇంకొంచెం కోర్ సబ్జెక్ట్లో ఇంకొంచెం గ్రిప్ తెచ్చుకోగలిగితే మన 4th yearకి వెళ్ళే ముందు బిఫోర్ వి పాస్ అవుట్ మనకి ఆ గ్రిప్ ఉంటే డెఫినెట్లీ మంచి జాబ్స్ వస్తాయి మనకి. అకాడమిక్స్లో మనకి ఎప్పటి నుంచో ఒకే సిలబస్ ఉంది కదా, అంటే ఓల్డ్దే ఉంది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్లోకి వెళ్తుంది. ఏమైనా చేంజెస్ వస్తే బాగుంటాయని అనుకుంటున్నావా? ఎంత చేంజెస్ వచ్చినా మనం కోర్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉండాలి, అది నేను నమ్ముతాను. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C, Python ఉంటే సరిపోతుంది. మా అల్యూమినస్ కూడా మొన్న ఒకసారి వచ్చినప్పుడు అదే చెప్పారు, ఆ సార్ కూడా అదే చెప్పారు దట్ మీరు ప్రోగ్రామింగ్లో మంచి స్కిల్ ఉండాలి అండ్ కోర్ సబ్జెక్ట్స్ చాలా గ్రిప్ ఉండాలి. ప్లస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మాకు నేర్చుకోవడానికి, AutoCAD ఉంటుంది, దెన్ మ్యాక్సర్ఫ్ ఉంటుంది, రైనో, అవన్నీ మంచి గ్రిప్ ఉండి వీ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ దో స్కిల్స్ అండ్ దెన్ ఈజీలీ యూ విల్ బి హైర్డ్ బై పీపుల్. ఇంకోటి ఏంటంటే అయిపోయింది దీనికైతే క్వశ్చన్స్ నేను అడగంగానే ఒప్పుకున్నావు కదా, దానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ఇలాగా హెల్ప్ చేయొచ్చు స్టూడెంట్స్కి అప్కమింగ్ వాళ్ళకి అలాంటిది? అలా బేసికలీ ఏం అనుకోలేదంటే ఫస్ట్ టైం నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను, సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ ఎందుకు కావాలని వచ్చేసాను. థ్యాంక్ యూ ఎలిజబెత్. ప్లెజర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆ అమ్మాయి అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా షేర్ చేసుకుంది అండ్ మ్యాక్సిమం అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ అది వచ్చేసి మెరైన్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో ఆ డిపార్ట్మెంట్లో అంటే ఎలా ఉంది అని తెలుసుకున్నారు మెరైన్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఏదైనా స్టూడెంట్స్ లైక్ CSC కానీ ECE కానీ TEEE
మెక్, జియో, ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ స్టూడెంట్తో కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను చేయడానికి పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఈ వీడియోని ఇంతసేపు కష్టపడి చేసిన దానికి నాకు ఆ కష్టం తెలియకూడదంటే మీరు చేసే లైక్ వల్ల నాకు ఆ కష్టం అంతా తెలియదు అనమాట. సో లైక్ చేసి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మీకు పెద్ద పని కాదు.